నమస్తే గురుగారు. గురుగారు, ఉపాసన అంటే ఏంటి? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః ఆవంశవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తిపుష్పైః. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అని భగవద్గీతలో ఒక శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం, ఎవరైతే నన్ను అనన్యచింతన అంటే ఏమిటి, అట్లా అనన్యచింతన చేస్తారో, ఏ జనా పర్యుపాసతే బాగుగా ఉపాసిస్తారో, వాళ్ళ నిత్యాభియుక్తానాం ఎల్లప్పుడూ అభియుక్తులు కూడుకొని ఉంటారో, ఎవరైతే నన్ను అనన్యచింతనతో ఉపాసిస్తూ నాతో కూడుకొని ఉంటారో వాళ్ళ యోగక్షేమములను నేను చూస్తాను అన్నాడు భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలోది ఈ శ్లోకం. అంటే భక్తి శ్రద్ధలతో తనను పూజిస్తే తను వాళ్ళ యోగక్షేమాలు దేంతో? అనన్యచింతనతో. అనన్యచింతన అంటే ఏమిటి? ఈ శ్లోకంలో అనన్యచింతన అని ఒక పదం వచ్చింది, ఉపాసతే ఉపాసన అని ఒక పదం వచ్చింది. వీటి అర్థాలు మనం కావాలి, అప్పుడు అర్థమవుతుంది ఉపాసన అంటే ఏమిటి. అనన్యాశ్చింతయంతో మాం, అనన్యచింతన అంటే నాకు మీరు అన్యులు, మీకు నేను అన్యుణ్ణి, నాకు మీరు పరాయి వాళ్ళు, మీకు నేను పరాయి వాడిని, నేను వేరు మీరు వేరు, అది లేకుండా అనన్యచింతన, ఒకరికొకరు మనం అన్యులము కాదు, ఒకరికొకరం మనం వేరు కాదు, నీవే నేను, నేనే నువ్వు అని అనన్యచింతనతో ఎవరైతే నన్ను బాగా ఉపాసిస్తారో, అంటే మనం ఒక దేవీ మంత్రాన్నో, ఒక రాముడి మంత్రాన్నో, కృష్ణుడి మంత్రాన్నో ఉపాసన చేస్తున్నాం అనుకోండి, ఆ ఉపాసన ఎట్లుండాలంటే అనన్యాశ్చింతయంతో మాం, అనన్యమైన చింతన, ఆయనకు నాకు తేడా లేదు, ఆ రాముడే నేను అని ఏదనుకుంటున్నామో అదే రాముడు, అది వేరు నేను వేరని కాదు, అదే నేను, అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మమే నేను అన్న చింతనతో చేసేదాన్ని ఉపాసన అంటారు. అనన్య చింతనయే ఉపాసన, అంతేగాని దేవత వేరు నేను వేరు అని చేసేది ఉపాసన కాదు. దేవతయే నేను అన్న భావనతో చేసేది ఉపాసన. ఆసన అంటే సమీపమునందు, ఆసన ఉండటం, ఆ తత్వము యొక్క సమీపమునందు నీవు ఉండటం, అంటే నీవు దాని దగ్గరికి పోయి ఉండాలి. ఆ ఉపాసన దగ్గరికి, ఆ తత్వం ఏదైతే ఉన్నదో, దేన్నైతే నీవు భావిస్తున్నావో ఆ తత్వానికి అతి సమీపంగా ఉండటం ఉపాసన. రాను రాను ఆ తత్వమే నీవైపోవాలి. అందువల్లనే దానిని అంగన్యాస కరన్యాసములు మంత్రాలు ఇవంతా శరీరం మీద న్యసింపజేసుకోవటం. ఇది అంటే దేవత యొక్క సారూప్యము, దేవత యొక్క రూపమే నా రూపము. నా అంటే ఈ శరీరం కాదు, దేవత రూపం. నేను అనేది ఏదైతే ఉన్నదో అదే దేవత, అంటే ఆత్మ అంటారా? ఆత్మ. అది ఉపాసన. ఉపాసన అంటే పర్యుపాసతే, దీనిని బాగుగా ఉపాసించాలి. అంటే రోజు ఒక అరగంట చేస్తే సరిపోతుందా, ఒక గంట చేస్తే సరిపోతుందా అన్న ప్రశ్న వస్తుంది, ఎంతసేపు చేయాలి అని. ఇందాక మనం అనుకున్నట్లు నిత్యాభియుక్తానాం, ఎల్లప్పుడూ దానితో కూడుకొని ఉండాలి. ఏదో ఒక గంట సేపు చేయటం కాదు, నిత్యము ఎల్లవేళలా ఉపాసనలో ఉండాలి, దానికి సమీపములో ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా మీ మనస్సు దాని యందు లగ్నమై ఉండాలి. నిత్యాభియుక్తానాం, అట్లా ఎవడైతే నిత్యాభియుక్తుడు, యుక్తము అంటే కూడుకొని ఉండటం, యుక్త అంటే కూడుకొని ఉండటం, నిత్యాభియుక్తానాం, నిత్యము నిత్యాభియుక్తం, బాగా కూడుకొని ఉండాలి దానితో. అంటే మనం ఏ పని చేస్తున్నా ఒకవైపు భగవత్స్మరణ యందు, భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండాలి, ఆ విషయం మీద, ఆ తత్వం మీద. నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగక్షేమములను నేను చూసుకుంటాను, నేను వహిస్తాను అని అన్నాడు. అంటే ఈ రకమైన ఉపాసన ఎవరైనా చేస్తుంటే వాళ్ళ యోగమును క్షేమమును నేను చూస్తానన్నాడు భగవంతుడు. అంటే యోగము అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి? మీరు క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు.
అంటే మీరు బాగున్నారా అని అర్థం. అవును. యోగము అంటే లేనిది రావటం యోగం. క్షేమము అంటే ఉన్నది పోకుండా ఉండటం క్షేమం. అర్థమైందా? మన దగ్గర ఇప్పుడు లేదు, అది రావటం యోగం. వాడికి యోగం పట్టింది అంటారు. అవును. యోగం అంటే మన దగ్గర లేనిది రావటం. అంటే మనము ఆ తత్వమునందు మనస్సును లగ్నము చేసి ఉంచాము కదా. యుగం అంటే రెండు అని అర్థం. యుగము అంటే జంట, రెండు అని అర్థం. ఈ రెండు ఒకటి కావటం అది యోగము. యుగవత్, రెండు ఒకటి కావటం అంటే నేను అది అనుకుంటున్నాం కదా, అది ఒకటవుతుంది. ఆ యోగమును కాపాడుతాను. క్షేమం, ఆ కాపాడిన దాన్ని జారిపోకుండా మీరు దాన్ని కలిపి ఉంచారు, అది మళ్ళీ విడిపోకుండా క్షేమం వహిస్తాను. ఆ ఉన్నది పోకుండా చూస్తాను. ఈ రెండు నేను బాధ్యత వహిస్తానన్నాడు. కాబట్టి ఉపాసకుల లక్షణం ఏంటంటే నిత్యము అభియుక్తులై అనన్య చింతనతో భగవదారాధనము చేయటము, ఆ యోగాన్ని సంపాదించుకోవటము, అది జారిపోకుండా అచ్యుతుడు చ్యుతము కాకుండా, చ్యుతము అంటే నశించటం, జారిపోవటాన్ని చ్యుతం అంటారు. భగవంతుడికి అచ్యుతుడు అని పేరుంది కదా, అంటే జారిపోకుండా ఉండేవాడు. తాను జారిపోడు, తనను పట్టుకున్నవాడిని జారనివ్వడు. అదనమాట, అది అచ్యుతం అనే శబ్దానికి. అట్లా చేస్తే అది ఉపాసన. ఆ రకంగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఉపాసకులు. అదే మా ఉపాసన విషయం.